రైట్ ఇక కేంద్రంలో ఏర్పడుతున్న ఎన్డీఏ ప్రభుత్వంలో తెలుగు రాష్ట్రాల నుంచి 5గురికి చోటు దక్కింది. వీరిలో 2 తెలంగాణ, 3 ఆంధ్రప్రదేశ్ ఎంపీలు ఉన్నారు. ఇక టీడీపీ ఎంపీలు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్లకు బెర్తులు ఖరారు కాగా అనూహ్యంగా నర్సాపురం బీజేపీ ఎంపీని కేంద్ర మంత్రి పదవి వరించింది. వర్మ వివరాలేంటో ఓసారి చూద్దాం. నర్సాపురం నుంచి పోటీ చేసి తొలిసారి విజయం సాధించి జాక్పాట్ కొట్టారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. ఇక వైసీపీ అభ్యర్థి గూడూరు ఉమాబాలపై 2,79,000 ఓట్ల పైచిలుకు మెజారిటీతో గెలుపొందారు వర్మ. కేంద్ర మంత్రి పదవే కాదు, ఎన్నికల్లో టికెట్ కూడా అనూహ్యంగా దక్కించుకున్నారు. అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అనూహ్యంగా తెర మీదకు వచ్చారు శ్రీనివాస్ వర్మ. 1967 ఆగస్టు 4న భీమవరంలో జన్మించిన శ్రీనివాస్ వర్మ తల్లిదండ్రులు సూర్యనారాయణరాజు, సీతాలక్ష్మి, ఇక భార్య వెంకటేశ్వరిదేవి. చాలా సంవత్సరాలుగా బీజేపీలో కొనసాగడంతో శ్రీనివాస్ వర్మకు బీజేపీ వర్మగా గుర్తింపు ఉంది. మున్సిపల్ కౌన్సిలర్ గా, డిఎన్ఆర్ విద్యా సంస్థల జాయింట్ సెక్రటరీగా వ్యవహరించారు వర్మ. 1991-97 మధ్య బీజేపీ భీమవరం టౌన్ పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షునిగా పనిచేశారు ఆయన. ఇక జిల్లా కార్యదర్శిగా, నర్సాపురం పార్లమెంట్ కన్వీనర్ గా, జాతీయ కౌన్సిల్ మెంబర్ గా వ్యవహరించారు. 2020-23 మధ్య బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. 2009 లోక్సభ ఎన్నికల్లో బీజేపీ తరపున నర్సాపురం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.